అంటే గూడూరులో ఇంకొక ప్రాబ్లం ఉందండి. ఒక ఎస్ఐ చేసిన మిస్టేక్ వల్ల ఒక నేరస్తుడు డెడ్ బాడీస్ని తీసుకొచ్చి డంపింగ్ చేసేవాడు. మీకు ఐడియా ఉందా కేసు? ఎక్సలెంట్ అండి. యూఆర్ అప్ టు ది మార్క్. నేనే చెప్దాం అనుకున్నాను అది. దట్స్ ఎ సెన్సేషనల్ కేస్. అవును, ఎస్ఐ మీద కోపంతో. దట్స్ ఎ సెన్సేషనల్ కేస్, రియల్లీ సెన్సేషనల్ కేస్. యూ డిడ్ యువర్ ఎక్సర్సైజ్ వెల్. ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ. సో అది నేను ఫస్ట్ నుంచి చెప్తాను అది. నేను మార్నింగ్ షటిల్ ఆడే అలవాటు ఉండదు అప్పట్లో నాకు. నేను షటిల్ ఆడుతున్నాను 7 o'clock. ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ మై తడా ఎస్ఐ. సో షటిల్ ఆడుతున్నాను కదా, ఫస్ట్ కాల్ లేపలేదు. సరే నార్మల్గా చేసి ఉంటాడులే, సెకండ్ కాల్ చూద్దాం, షటిల్ అయిపోయాక మాట్లాడదాం అనుకున్నాను. హీ ఇమీడియట్లీ కాల్డ్ మీ సెకండ్ కాల్. అది పోయి లేపేలోపు మూడో కాల్ చేసినాడు. అరే సంథింగ్ ఈజ్ దేర్ అని ఐ లిఫ్ట్ ద కాల్ అండ్ ఐ టాక్ టు హిమ్. సో సార్ ఆయన అన్నాం ఫస్ట్ మాట, సార్ 3 మర్డర్లు అయినాయి సార్ అన్నాడు. ఐ వాజ్ షాక్డ్. 3 మర్డర్లు, ముగ్గురిని చంపారు, 3 మర్డర్లు ఎక్కడైనా బస్సులో అయినాయి సార్ అన్నాడు. అంటే అప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ థాట్ ఇదేదో ఫ్యాక్షన్ మర్డర్ అయి ఉంటుంది, ఎందుకంటే మాకు కడప ఇవన్నీ దగ్గర గూడూరుకి. సో ఫ్యాక్షన్ మర్డర్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఆయన చెప్పాడు, సార్ ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేదు సార్ అన్నాడు. 3 వ్యక్తులు చనిపోయిన వాళ్ళకి ముగ్గురికి ఎలాంటి సంబంధం, రిలేషన్ లేదు, బస్సులో చనిపోయారు. ఐ వాజ్ షాక్డ్. సో ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళి వితిన్ 10 minutesలో నేను మళ్ళీ వెళ్ళిపోయాను. బై 8:30 or బిలో 9 ఐ వాజ్ దేర్ ఇన్ ద సీన్. అక్కడి నుంచి దాదాపుగా 100 kilometers వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి చూస్తే ఆ బస్సు ఇట్స్ ఎ పూల్ ఆఫ్ బ్లడ్. బస్సు నిండా రక్తం. ఏం జరిగిందని తెలుసుకుంటే ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ బస్సు విజయవాడ నుంచి చెన్నై పోతుంది. విజయవాడ నుంచి చెన్నై పోయే బస్సులో ఎర్లీ మార్నింగ్ 4:30కి తడా పోలీస్ స్టేషన్ దాటగానే జస్ట్ మన స్టేట్ బోర్డర్కి కొద్దిగా ముందు ఒక మనిషి లేచి ముగ్గురిని సీట్లోంచి లేచి ముగ్గురిని టపాటపా పొడి చేసి ఆ గలాటాలో బస్సు కొద్దిగా స్లోగానే దిగేసి వెళ్ళిపోయాడు. అది జరిగింది. ఒకతనేమో ఇక్కడ పొడిచాడు ఫస్ట్ అతన్ని, రెండో అతన్ని ఇక్కడ పొడిచాడు, మూడో అతన్ని ఇక్కడ కట్ చేస్తే అతనికి వైటల్ ఆర్గాన్స్ ఏమీ డ్యామేజ్ కాలేదు, ఆ బ్లడ్ లాస్తో చనిపోయాడు. అయ్యో, ముగ్గురు చనిపోయారు. అతను ఆల్మోస్ట్ బ్రాడ్ హాస్పిటల్కి పోయా చనిపోయాడు మూడో వ్యక్తి. అయితే ఆ ఇన్సిడెంట్లో అసలు పెద్ద సర్ప్రైజింగ్ ఏంటంటే మూడో మనిషి మేము అప్పటివరకు ఇద్దరే చనిపోయారు అనుకున్నారు. ఫస్ట్ ఒక 20 నిమిషాల పాటు చాలామంది ఇద్దరు చనిపోయారు అనుకుంటున్నారు. ఇద్దరికి ఒకతను చనిపోయాడు, ఒకతను దాదాపు చనిపోయే స్టేజ్లో ఉన్నాడు అనుకుంటున్నారు. మూడో వ్యక్తి అలా సీట్లో కూర్చొని ఉన్నాడు. అందరు లేచినా అతను లేవట్లేదు, ఇలా ఉన్నాడు. తీరా వెళ్ళి కదిపితే ఇక్కడ గాయం ఉంది, అతనికి చనిపోయాడు. సో ఇట్స్ ఎ ఘాస్ట్లీ ఇన్సిడెంట్, ఘాస్ట్లీ సీన్. సో వెళ్ళాము, కూర్చున్నాము.